ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ వారు తెలుగు నూతన సంవత్సరం ఉగాది పండుగ సందర్భంగా నక్షి మేళా జరుగుతుంది. అన్ని నక్షి జ్యువెలరీ మీద VA ఫ్లాట్ 9.99% మాత్రమే. త్వరపడండి. పశ్చిమాసియాలో దాడులు ప్రతిదాడులతో యుద్ధం భీకరంగా మారుతోంది. ఇస్లామిక్ రిపబ్లిక్ కు మద్దతుగా హూతీ రెబల్స్ దాడులు మొదలుపెట్టగా భూతల దాడుల ప్రచారం మధ్య అమెరికాకు చెందిన మెరైన్లు మధ్యప్రాచ్యానికి చేరుకోవడం ఉద్రిక్తతలను మరింత పెంచింది. ఇజ్రాయెల్ గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలపై ఇరాన్, టెహ్రాన్ సహా ఇతర ప్రాంతాల్లో IDF దాడులు కొనసాగుతున్నాయి. అమెరికా భూతల దాడులు ప్రారంభిస్తే వారి సైన్యం పర్షియన్ గల్ఫ్ సొరచేపలకు ఆహారమవుతారని ఇరాన్ హెచ్చరించింది. యుద్దం మొదలైనప్పటి నుంచి ఇజ్రాయెల్, అమెరికా దాడుల్లో 216 మంది చిన్నారులు సహా 2076 మంది మృతి చెందినట్లు ఇరాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. పశ్చిమాసియా యుద్దం రోజురోజుకు ఉగ్రరూపం దాలుస్తోంది. ఇరాన్కు మద్దతుగా హూతీ రెబెల్స్ ప్రత్యక్ష దాడులకు దిగటం, అమెరికాకు చెందిన వేల మంది మెరైన్ సైనికులు మధ్యప్రాచ్యానికి చేరుకోవడంతో ఈ సంక్షోభం ఇప్పట్లో తగ్గే సూచనలు కనిపించడం లేదు. ఈ ఉదయం టెహ్రాన్లోని తాత్కాలిక కమాండ్ సెంటర్లో ఆయుధ తయారీ కేంద్రాలే లక్ష్యంగా దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. హెడ్ క్వార్టర్స్ లో పనిచేసే కమాండర్లను కూడా టార్గెట్ చేసినట్లు తెలిపింది. ఇరాన్ గగనతల రక్షణ వ్యవస్థలు యాక్టివ్ గా ఉన్న సమయంలోనే ఉత్తర టెహ్రాన్లో 2 భారీ పేలుళ్లు జరిగినట్లు పేర్కొంది. ముఖ్యమైన ఆయుధ ఉత్పత్తి కేంద్రాలపై దాడులను కొన్ని రోజుల్లో పూర్తి చేస్తామని IDF తెలిపింది. అటు దక్షిణ లెబనాన్లో 2 వారాలుగా నిర్వహిస్తున్న భూతల దాడుల్లో తమ సైనికుడొకరు చనిపోగా మరో 3 గాయపడినట్లు IDF ప్రకటించింది. గత 24 గంటల్లో ఇజ్రాయెల్ దాడుల్లో 9 మంది పారామెడిక్లు ప్రాణాలు కోల్పోయినట్లు లెబనాన్ ఆరోగ్య వర్గాలు వెల్లడించాయి. యుద్దం మొదలైనప్పటి నుంచి ఇజ్రాయెల్, అమెరికా దాడుల్లో 216 మంది చిన్నారులు సహా 2076 మంది మృతి చెందినట్లు ఇరాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. 26,500 మందికి పైగా గాయపడినట్లు తెలిపింది. 1,00,000కు పైగా ఇళ్లు, 600 స్కూళ్లు, 336 హెల్త్ అండ్ ఎమర్జెన్సీ సెంటర్లు ధ్వంసమైనట్లు పేర్కొంది. ఇజ్రాయెల్పై కూడా ఇరాన్ ప్రతీకార దాడులు ఉధృతం చేసింది. టెలవీవ్, జెరూసలేం తదితర ప్రాంతాల్లో సైరన్ హెచ్చరికలు జారీ చేసిన కొద్ది గంటల్లోనే వరుస పేలుళ్ల శబ్దాలు వినిపించినట్లు స్థానికులు తెలిపారు. ఉత్తర ఇజ్రాయెల్లోని 100 పట్టణాల్లో సైరన్ హెచ్చరికలు మోగినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. ఇరాన్ ప్రయోగించిన క్షిపణులు, డ్రోన్లను తమ గగనతల రక్షణ వ్యవస్థలు అడ్డుకున్నట్లు గల్ఫ్ దేశాలు తెలిపాయి. ఇనుము కరిగించే అతిపెద్ద ఫ్యాక్టరీ స్మెల్టర్ పై జరిగిన దాడిలో 2 కార్మికులకు గాయాలైనట్లు బహ్రెయిన్ తెలిపింది. గత నెల నుంచి ఇరాన్ ప్రయోగించిన 174 క్షిపణులను, 391 డ్రోన్లను కూల్చినట్లు వెల్లడించింది. కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని రాడార్ వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింది. ఇరాన్ ప్రయోగించిన 4 డ్రోన్లను కూల్చేసినట్లు కువైట్ వెల్లడించింది. 16 క్షిపణులు, 42 డ్రోన్లను ఈ ఒక్కరోజే తమ గగనతల రక్షణ వ్యవస్థ అడ్డుకున్నట్లు UAE ప్రకటించింది. సౌదీ అరేబియా సైతం 10 ఇరాన్ డ్రోన్లను కూల్చినట్లు తెలిపింది. ఇజ్రాయెల్పై 2వ రోజు కూడా హూతీ రెబెల్స్ దాడులు కొనసాగుతున్నాయి. ఉత్తర ఇజ్రాయెల్పై రాకెట్లు, డ్రోన్లతో దాడులు చేసినట్లు హూతీలు ప్రకటించారు. ఈ తెల్లవారుజామున ఇరాక్ రాజధాని బాగ్దాద్లో డ్రోన్ దాడి జరిగింది. అయితే ఎలాంటి నష్టం కానీ, గాయాలు కానీ కాలేదని స్థానిక అధికారులు తెలిపారు. బాగ్దాద్లోని ఇతర ప్రాంతాల్లోనూ పేలుళ్ల శబ్దాలు వినిపించినట్లు చెప్పారు. ఇరాన్పై అమెరికా భూతల దాడులు చేపట్టే అవకాశాలున్నాయనే ప్రచారం నేపథ్యంలో ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ స్పందించారు. అమెరికా సైనికులను ఎదుర్కొనేందుకు ఇరాన్ సైన్యం సిద్ధంగా ఉందని తెలిపారు. అగ్రరాజ్య దళాలు తమ భూభాగంలో అడుగుపెడితే అగ్నికి ఆహుతైపోతారని హెచ్చరించారు. అటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన 15 అంశాల ప్రణాళికను సైతం ఇరాన్ తిరస్కరించినట్లు ఆయన చెప్పారు. మరోవైపు ఐక్యరాజ్యసమితి అభ్యర్థన మేరకు హర్మూజ్ జలసంధి ద్వారా మానవతా సాయం, వ్యవసాయ రవాణాను అనుమతించడానికి ఇరాన్ అంగీకరించడంతో కొంత ఉపశమనం లభించింది.